హుసేన్ సాగర్ లో రాత్రి బోట్లో జరిగిన అగ్ని ప్రమాదం కలకలం రేపింది. ఘటనలో సిటీకి చెందిన అజయ్ అనే వ్యక్తి మిస్ అయ్యాడు. దీంతో అతడి కోసం గాలిస్తున్నారు అధికారులు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగారు. స్పీడ్ బోట్ తో ట్యాంక్ బండ్ గాలిస్తున్నారు సిబ్బంది. మరోవైపు అజయ్ కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ప్రమాద సమయంలో అజయ్ తో పాటు ఉన్న వాళ్ళంతా క్షేమంగా ఉన్నారని, అజయ్ ఒక్కడే కనిపించడం లేదంటున్నారు. తమ కుమారుడికి ఈత కూడా రాదని పేరెంట్స్ చెప్తున్నారు. అజయ్ ఏ హాస్పిటల్లో లేడని పోలీసులు చెప్పడంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన మరింత పెరుగుతోంది. హుసేన్ సాగర్ లో రాత్రి బోట్లో జరిగిన అగ్ని ప్రమాదం కలకలం రేపింది. ఘటనలో సిటీకి చెందిన అజయ్ అనే వ్యక్తి మిస్ అయ్యాడు. దీంతో అతడి కోసం గాలిస్తున్నారు అధికారులు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగారు. స్పీడ్ బోట్ తో ట్యాంక్ బండ్ మొత్తం గాలిస్తున్నారు సిబ్బంది. మరోవైపు అజయ్ కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ప్రమాద సమయంలో అజయ్ తో పాటు ఉన్న వాళ్ళంతా క్షేమంగా ఉన్నారని, అజయ్ ఒక్కడే కనిపించడం లేదంటున్నారు. తమ కుమారుడికి ఈత కూడా రాదని పేరెంట్స్ చెప్తున్నారు. అజయ్ ఏ హాస్పిటల్లో లేడని పోలీసులు చెప్పడంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన మరింత పెరుగుతోంది. హుసేన్ సాగర్ లో రాత్రి బోట్లో జరిగిన అగ్ని ప్రమాదం కలకలం రేపింది. ఘటనలో సిటీకి చెందిన అజయ్ అనే వ్యక్తి మిస్ అయ్యాడు. దీంతో అతడి కోసం గాలిస్తున్నారు అధికారులు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగారు. స్పీడ్ బోట్ తో ట్యాంక్ బండ్ గాలిస్తున్నారు సిబ్బంది. హుసేన్ సాగర్ బోటు అగ్ని ప్రమాదం ఘటనలో యువకుడి మిస్సింగ్ పై మరిన్ని డీటెయిల్స్ అనిల్ అందిస్తారు. అనిల్, యువకుడి గల్లంతుపై కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? శ్రవంతి, భారతమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో పీపుల్ ప్లాజాలోని ఏదైతే హుసేన్ సాగర్ తీరంలో నిన్న రాత్రి ఏర్పాటు చేశారో ఈ భారతమాత మహారతిలో భాగంగా ఆ కార్యక్రమం అనంతరం ఇక్కడ పెద్ద 2 బోట్లు హుసేన్ సాగర్లోకి వచ్చాయి. ఆ 2 బోట్లలో కూడా చాలా పెద్ద ఎత్తున బాణసంచం కూడా తీసుకొని వచ్చారు. దీంతో ఏదైతే ఆ బోట్లో ఉన్నటువంటి ఐదుగురు మాత్రం లోపలికి వచ్చారు. అందులో ఈ అజయ్ అనే వ్యక్తితో పాటు మరో 2 మిత్రులు కూడా ఈ బోటుకు సంబంధించినటువంటి వారికి తెలిసిన వారితో రావడం జరిగింది ఈ బోట్లోకి. సో లోపలికి రాగానే ఒక్కసారిగా బాణసంచ పేలుడు స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన క్రమంలో ఈ 2 బోట్లో ఒక బోట్లో ఉన్నటువంటి అగ్ని ఏవైతే నిప్పురవ్వాలు ఉంటాయో అవి ఇంకో బోటుతో పడడంతో ఈ అజయ్తో పాటు మరో 2 ఉన్నటువంటి మిత్రులు వెంటనే ఈ హుసేన్ సాగర్లో దూకడం జరిగింది. దూకి ఈదుకుంటూ ఆ స్పీడ్ బోట్లు ఏవైతే వచ్చాయో అప్పుడు వెంబడే బయటికి వచ్చారు. సో ఈ అజయ్ అనే వ్యక్తి మాత్రం ఇప్పటికీ కూడా ఈ హుసేన్ సాగర్లో మిస్ అయినట్టుగా ఇప్పటికే పోలీసులు కూడా ఎన్డీఆర్ఎఫ్తో పాటు డిఆర్ఎఫ్ సిబ్బందిని కూడా గాలింపు చర్యలు చేపట్టారు. సో మొత్తానికైతే ఈ నిన్న జరిగినటువంటి ఈ భరతమాత మహారత్ కార్యక్రమంలో మాత్రం ఒక అపశృతి చోటు చేసుకుందని చెప్పవచ్చు. వారి కుటుంబ సభ్యులు కూడా ఆరోధిస్తున్నారు. తమ అబ్బాయికి స్విమ్మింగ్ కూడా రాదు, ఎక్కడున్నాడో ఏ హాస్పిటల్లో కూడా లేదంటూ కూడా ఇప్పటికే పోలీసు కూడా తేల్చి చెప్పారు. సో ఇప్పటికీ ఈ ప్రమాదంలో గాయపడిన 5 కూడా ఇద్దరు గాంధీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. మరొక 3 యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఇందులో గణపతి అనేటువంటి వ్యక్తికి పూర్తిగా 100% కూడా చర్మం కాలిందంటూ కూడా ఇటు వైద్యులు చెప్పారు. సో అతని పరిస్థితి విషమంగా ఉందంటూ చెప్తున్నారు. సో అజయ్ మాత్రం ఇప్పటికీ కూడా ఇక్కడ ఈ హుసేన్ సాగర్ చుట్టూ కూడా నిన్న రాత్రి నుండి కూడా గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పుడే కూడా ఇటు లేక్ పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి ఇన్స్పెక్టర్ కూడా లోపలికి వెళ్ళి ఆ డిఆర్ఎఫ్ సిబ్బందితో పాటు గాలింపు చర్యలు చేపడుతున్నారు. సో నిప్పురవ్వలు అనేది ఒకేసారిగా చెలరేగడంతో ఆందోళనకు గురైనటువంటి వీరు 3 కూడా అజయ్తో పాటు తన 2 స్నేహితులు కూడా ఒకేసారి దూకడం, వారు బయటికి రావడం, అజయ్ అనే వ్యక్తి అందులోనే మిస్ అయ్యారంటూ కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అతను బీటెక్ చదువుతున్నాడంటూ కూడా వారి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అతనితో పాటు వారి ఎవరైతే ఇతని పెద్ద కుమారుడు వారి అజయ్ యొక్క అన్న కూడా ఇందులో అతన్ని గుర్తించడానికి కోసం పోలీసులు అతన్ని కూడా లోపలికి హుసేన్ సాగర్ లోపలికి తీసుకొని వెళ్ళినటువంటి పరిస్థితి. నిన్న ఏదైతే ఆ సంఘటన జరిగిందో ఆ సంఘటన స్థలానికి కూడా అజయ్తో పాటు ఉన్నటువంటి తన మిత్రుని కూడా లోపలికి తీసుకెళ్లారు తనని గుర్తించడానికి. సో మొత్తానికైతే నిన్న జరిగినటువంటి ఈ అగ్ని ప్రమాదం వల్ల తమ కొడుకు తప్పిపోయాడు. నిన్న వారు పాల్గొన్నాడు. కేంద్ర మంత్రి కూడా పాల్గొని వెళ్లిపోయిన తర్వాతనే ఈ ఘటన చోటు చేసుకుందంటూ చెప్తున్నారు. సో మొత్తానికైతే వారి కుటుంబ సభ్యులు ఆందోళనలో ఉన్నారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే వారు ఫోన్ చేశారు. నిన్న హుసేన్ సాగర్ వద్దకు మా కొడుకు వెళ్ళాడు. సో అక్కడ ఈ అగ్ని ప్రమాదం జరిగిందని తెలిసింది. అప్పుడు కాల్ చేసిన వెంటనే అప్పటి నుండి కూడా స్విచ్ ఆఫ్ వస్తుందంటూ చెప్తున్నారు. పోలీసులు కూడా ఇటు ఎన్డీఆర్ఎఫ్ డిఆర్ఎఫ్ సిబ్బందితో గాలింపు చర్యలు చేపట్టారు. సో మరికొద్ది గంటలు గడిస్తే తప్ప ఈ అజయ్ యొక్క ఆచూకీ లభ్యం అవుతుందా లేదంటే వెంటనే వారు ఫోన్ చేశారు. నిన్న హుసేన్ సాగర్ వద్దకు మా కొడుకు వెళ్ళాడు. సో అక్కడ ఈ అగ్ని ప్రమాదం జరిగిందని మాకు తెలిసింది. అప్పుడు కాల్ చేసిన వెంటనే అప్పటి నుండి కూడా స్విచ్ ఆఫ్ వస్తుందంటూ చెప్తున్నారు. సో మొత్తానికైతే పోలీసులు కూడా ఇటు ఎన్డీఆర్ఎఫ్ డిఆర్ఎఫ్ సిబ్బందితో గాలింపు చర్యలు చేపట్టారు. సో మరికొద్ది గంటలు గడిస్తే తప్ప ఈ అజయ్ యొక్క ఆచూకీ లభ్యం అవుతుందా లేదంటే ఇతనేది చూడాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. సో మొత్తానికైతే నిన్న జరిగినటువంటి ఈ భరతమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ
భరతమాత మహారతి కార్యక్రమం మాత్రం అపశృతి చోటు చేసుకుంది. సో పూర్తిగా చూడొచ్చు 2 స్పీడ్ బోట్లతో గాలింపు చర్యలు వేగవంతం చేశారు. ఈరోజు ఉదయం 4 గంటల వరకు కూడా చేసి నిన్న రాత్రి నుండి ఈ ఉదయం వరకు కూడా ఈ గాలింపు చర్యలు చేపట్టారు. సో ఇప్పుడు మళ్ళీ ఈ ఉదయం 10 గంటలకు వచ్చినటువంటి సిబ్బందితో పాటు గాలింపు చర్యలు అయితే చేపట్టారు. సో ప్రస్తుతం మాత్రం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అజయ్ ఆచూకీ మాత్రం ఇంకా ఎక్కడ ఉందనేది తెలియట్లేదు. సో పూర్తి స్థాయిలో ఇందులో కనుక అజయ్ ఉంటే మాత్రం ఇందుకు కొంత మేరకు ఇందులో బురదతో కూడినటువంటి వాటర్ లోపల ఉంటుంది. సో అందులో ఏమన్నా చిక్కున్నాడా అనేటువంటి విషయాలను కూడా పూర్తిగా లోపల పోలీసు అధికారులు కూడా వెళ్ళి పర్యవేక్షిస్తున్నారు. సో మరికొన్ని గంటలు గడిస్తే తప్ప అజయ్ ఆచూకీ తీసుకున్నప్పుడు అడుగుతారు ఆఫీస్ లో.